Hi friends, welcome to Sankalp Study Success Lectures, and in this particular session I am going to explain about current events for UPSC EPFI exam from January to December. Okay, this is lecture number 6. Very important topics ఇందులో మనకి ఉన్నాయి. So don't skip any session అండి. See that first one ఇక్కడ హిమాచల్ గృహిణి సువిధ యోజన. సో దిస్ పర్టికులర్ స్కీమ్ హిమాచల్ ప్రదేశ్కి సంబంధించింది. బట్ ఇక్కడ ఏంటి అంటే కనుక ఓవరాల్ సెంట్రల్ ఓరియంటెడ్ అప్రోచ్లో మనం చదువుకోవాలి కాబట్టి సో హిమాచల్ గృహిణి సువిధ యోజన అండ్ ఆల్సో వీ హ్యావ్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఓకేనా, 2 స్కీమ్స్ మనకి ఉన్నాయి. సో దీస్ స్కీమ్స్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ ద ఉమెన్ హూ ఆర్ ఇన్ ద బిలో పోవర్టీ లైన్ అండ్ వాళ్ళకి ఏంటంటే కనుక ఎల్పిజి కనెక్షన్స్ అనేవి ఇప్పించడం అనేది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, యు నో అబౌట్ దిస్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఓకే, మన 2016లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన స్కీమ్ ఇది. అంటే సుమారుగా 5 కోట్ల ఎల్పిజి కనెక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి రూరల్ ఏరియాలోని. అండ్ ఎవరైతే బిలో పోవర్టీ లైన్ ఫ్యామిలీస్ ఉన్నారో సో వాళ్ళలో ఉమెన్ పేరు మీద ఎల్పిజి కనెక్షన్స్ అనేవి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కనెక్షన్స్ని ఇవ్వాలి అని చెప్పేసి ప్రధానమంత్రి గారు సంకల్పించారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే కనుక యాక్చువల్గా ద ప్రాబ్లమ్ ఈజ్ వాట్, సో కుకింగ్ ఆయిల్స్లో మనకి అన్క్లీన్ కుకింగ్ ఫ్యూయల్స్ ఉంటాయి అండ్ క్లీన్డ్ కుకింగ్ ఫ్యూయల్స్ ఉంటాయి. సో ఎల్పిజి ఈజ్ క్లీన్డ్ కుకింగ్ ఫ్యూయల్ అనమాట. సో అన్క్లీన్డ్ కుకింగ్ ఫ్యూయల్స్ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ కట్టెలు కర్రలు కాల్చి వాటి నుంచి వంట చేస్తారు. కొంతమంది కిరోసిన్ స్టవ్స్ యూజ్ చేసి వంట చేస్తారు. సో దీని కారణంగా ఏమవుతుందంటే సుమారుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎస్టిమేట్స్ ప్రకారము 5 లక్షల డెత్స్ అనేవి ఇండియాలో జరుగుతున్నాయి బికాజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ అన్క్లీన్డ్ కుకింగ్ ఫ్యూయల్స్ యూజ్ చేయడం వల్ల. సో ఈ చావుల్ని తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ పర్టికులర్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనే స్కీమ్ని తీసుకొచ్చారనమాట. సో ఎట్ ద సేమ్ టైం ఇలాంటి స్కీమ్ని అంటే కొంతమంది ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్లోని కవర్ అవుతారు. ఓకే, సో ఎవరైతే కవర్ కారో ఓకేనా వాళ్ళకి ఏంటంటే కనుక ఈ హిమాచల్ ప్రదేశ్ పర్టికులర్ స్టేట్ ఏంటి మనకి హిమాచల్ ప్రదేశ్ స్టేట్లోని ఆ ప్రభుత్వం ఏం తీసుకొచ్చిందంటే యూనియన్ హోమ్ మినిస్టర్ ఆ పర్టికులర్ ప్రభుత్వం ఏం తీసుకొచ్చిందంటే ఈ హిమాచల్ గృహిణి సువిధ యోజన అనే స్కీమ్ని లాంచ్ చేశారనమాట. సేమ్ ఎల్పిజి కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి. ఎవరైతే ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో రారో వాళ్ళు హిమాచల్ గృహిణి సువిధ యోజన కింద అప్లై చేసుకోవచ్చు అనమాట ఎల్పిజి కనెక్షన్స్ గురించి. ఓకేనా, సో ఇప్పుడు మన యూనియన్ హోమ్ మినిస్టర్ ఏంటి అనౌన్స్ చేశారు అంటే కనుక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ హ్యావ్ ద 100% ఎల్పిజి కనెక్షన్స్ అంటే దట్ ఈస్ హూ అనౌన్స్డ్ దట్ యూనియన్ హోమ్ మినిస్టర్ అనౌన్స్డ్ దట్ హిమాచల్ ప్రదేశ్. ఓకేనా, సో మన క్వశ్చన్ ఎలా వస్తుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ హ్యావింగ్ ద 100% ఎల్పిజి గ్యాస్ కవరేజ్ దట్ ఈస్ హిమాచల్ ప్రదేశ్. సో ఓకే, అండర్ విచ్ స్కీమ్స్ అంటే కనుక హియర్ వీ హ్యావ్ ద 2 స్కీమ్స్ దట్ ఈస్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన అండ్ ఆల్సో హిమాచల్ గృహిణి సువిధ యోజన. బోత్ స్కీమ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఎవరైతే ఫీమేల్స్ అదే ఫ్యామిలీస్ బిలో పోవర్టీ లైన్ కవర్ కారో వాళ్ళకి ఈ పర్టికులర్ హిమాచల్ గృహిణి సువిధ యోజన అనేది రిమైనింగ్ హౌస్ హోల్డ్స్కి వర్తిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ హిమాచల్ ప్రదేశ్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఎల్పిజి కనెక్షన్స్ 100% అందరికీ కూడాను అంటే మ్యాక్సిమం అంతా హిమాచల్ ప్రదేశ్లోని గ్యాస్ సిలిండర్సే యూజ్ చేసి వంట చేస్తున్నారు. ఓకే, అండ్ ఇక్కడ మనకు వచ్చినటువంటి మెయిన్ స్కీమ్ ఏంటి ప్రధానమంత్రి ఉజ్వల యోజన. సో ప్రధానమంత్రి ఉజ్వల యోజన మనకి 2016లో లాంచ్ చేస్తారు May 1st. సో వాట్ ఈస్ దేర్ మెయిన్ ఏమంటే మోటో అంటే కనుక 50 million or 5 crore ఎల్పిజి కనెక్షన్స్ టు ఉమెన్ హూ ఆర్ ఇన్ ద బిలో పోవర్టీ లైన్ ఫ్యామిలీస్కి ఇవ్వాలి అని చెప్పేసి. ఓకేనా, సో దీని కింద అంటే కనుక గవర్నమెంట్ 1600 రూపీస్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో 1600 రూపీస్ దేనికోసము అంటే ఈ గ్యాస్ కనెక్షన్ గురించి వాటి గురించి అనమాట. అంటే ఈ పర్టికులర్ స్కీమ్లో దే విల్ ప్రొవైడ్ ద ఫినాన్షియల్ సపోర్ట్ ఆఫ్ 1600 rupees for each LPG connection to the BPL households. And అలాగే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది టు పర్చేసింగ్ ద స్టవ్ అండ్ రీఫిల్ బై ఆల్ మార్కెటింగ్ కంపెనీస్. ఓకే, ఈ పర్టికులర్ 1600 రూపాయలు అనేది పెర్ కనెక్షన్కి ఇవ్వడం జరుగుతుంది. దానిలో సిలిండరు, ప్రెజర్ రెగ్యులేటరు, బుక్లెట్, సేఫ్టీ హౌస్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. దట్ కంప్లీట్లీ బాండ్ బై గవర్నమెంట్. ఓకే, సో యూ మస్ట్ రిమెంబర్ దిస్ పర్టికులర్ స్కీమ్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ ఎవరి గురించి బిలో పోవర్టీ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎస్పెషల్లీ ఉమెన్ పేరు మీద ఇది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే,
అండ్ ఈ పర్టికులర్ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ అనేవి హిల్లీ స్టేట్స్కి కూడా వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ద బెనిఫిట్స్ ఆఫ్ ది స్కీమ్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ హిల్లీ రీజియన్, హిల్లీ స్టేట్స్ ఇంక్లూడింగ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో దట్స్ ఇట్ అండి. ఇక్కడ ఇంతకు మించి మీరు ఏం చదవాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటి అంటే కనుక మీకు ఇంతకు ముందే చెప్పాను ప్రీవియస్ సెషన్లోని, కొన్ని స్టేట్స్లో కొన్ని ప్రోగ్రామ్స్ స్కీమ్స్ అనేవి హైలైట్ అవుతాయి, సక్సెస్ అవుతాయి. సో ఆ స్కీమ్స్ని మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఆ స్టేట్కి సంబంధించిన ఎగ్జామ్స్లోనే అడుగుతారని కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఓకే, సో హిమాచల్ ప్రదేశ్కి సంబంధించింది అండ్ పర్టికులర్గా ఉమెన్కి సంబంధించిన స్కీమ్ కాబట్టి మీరు చదువుకోవాలి. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, లేబర్ రిలేటెడ్, ఉమెన్ రిలేటెడ్, చైల్డ్ రిలేటెడ్ ఇలాంటివి వచ్చినా సరే మీరు అవి లీవ్ చేయకూడదు ఆ పర్టికులర్ బిట్ని. ఓకే, నెక్స్ట్ వన్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. సో వీ హ్యావ్ ద నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ ఉంది కదా. సో 400 crore రూపీస్ని జమ్మూ అండ్ కాశ్మీర్కి, యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇవ్వడం జరిగిందనమాట, శాంక్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ నాబార్డు ఏ రాష్ట్రానికి, అదే ఏ కేంద్రపాలిత ప్రాంతానికి శాంక్షన్ చేశారు 400 crores, ఇలాంటి క్వశ్చన్స్ ఏమీ రావు. బట్ ఏంటంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి చదువుకోవాలి అండ్ నాబార్డు గురించి చదువుకోవాలి. ఓకే, సో ఈ పర్టిక్యులర్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనే ఫండ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు నుంచి సెటప్ చేసిందంటే 1995 to 1996 నుంచి సెట్ చేసింది అనమాట. అంటే రూరల్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పెంచడం కోసం ఆ పర్టికులర్ రాష్ట్రాలకి లేదా యూనియన్ టెరిటరీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ అంటే కనుక, అదే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ సెన్స్ ఇక్కడ నాబార్డ్ ఏంటంటే కనుక ఫండ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కదా ఈ బ్యాంక్ ఇచ్చేది. సో దాట్ పర్టికులర్ ఫండ్ అనేది ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే కనుక నాబార్డ్ మెయింటైన్ చేస్తుంది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వల్ల ఫండ్ని మెయింటైన్ చేస్తారనమాట. ఓకే, సో వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఇక్కడ? దే వాంట్ టు ప్రొవైడ్ ద ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ద లోన్స్ టు ద స్టేట్ గవర్నమెంట్ అండ్ స్టేట్ ఓన్డ్ కార్పొరేటర్స్ టు ఎనేబుల్ దెమ్ టు కంప్లీట్ ఆన్ గోయింగ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. సో ఇందులో మనకి ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయంటే కనుక అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కానీ, సోషల్ సెక్టార్స్ కానీ అండ్ రూరల్ కనెక్టివిటీకి సంబంధించి. ఓకే, అండ్ చాలాసార్లు మీకు నాబార్డ్ గురించి వచ్చింది. సో దిస్ పర్టిక్యులర్ బోర్డ్ అనేది స్టాట్యుటరీ బాడీ, దీనిని 1982లో ఎస్టాబ్లిష్ చేశారు అండర్ పార్లమెంటరీ యాక్ట్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ యాక్ట్ 1981 కింద. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబైలో, మహారాష్ట్రలో ఉంది. ఓకేనా, సో దిస్ ముంబై ఈజ్ నథింగ్ బట్ వాట్? ఫినాన్షియల్ కంట్రీ, రైట్? ఫినాన్షియల్ క్యాపిటల్. మన భారతదేశం యొక్క ఫినాన్షియల్ క్యాపిటల్ ఏంటి అంటే కనుక దట్ ఈస్ ముంబై. ఓకే, సో దిస్ పర్టికులర్ నాబార్డ్ వచ్చేసి మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్మాల్ ఇండస్ట్రీస్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ అండ్ అదర్ సచ్ విలేజ్ ఆర్ రూరల్ ప్రాజెక్ట్స్కి సంబంధించి వాటి గురించి పాటుపడుతుంది అనమాట. ఓకే, and the next important one, World Health Organization names the deadly virus disease from the China as a COVID-19 గా వాళ్ళు డిక్లేర్ చేశారు. సో దీనిలో మీకు ఏంటంటే కనుక మీకు చెప్పాను, లాస్ట్ ఇయర్ అంతా కూడా కరోనా వైరస్ మీద, కోవిడ్ మీద మనకి చాలా ఇయర్ అంతా గడిచింది, ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది. కాబట్టి మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే మనం కోవిడ్ మీద నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీనిలో మనకి COVID-19 అని పేరుని ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అనౌన్స్ చేశారు ఈ పేరుని. ఓకేనా, అఫీషియల్ నేమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క చీఫ్ వచ్చేసి టెడ్రోస్ అదహనోమ్ ఘీబ్రెసిస్. ఓకే, ఘీబ్రెసిస్ సెడ్ దట్ CEO, అతను ఏం చెప్పారు? సో హీఈస్ ద CEO ఆఫ్ చీఫ్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే, CEO నథింగ్ బట్ వాట్? కరోనా. ఓకే, యూ మస్ట్ రిమెంబర్ దిస్ వన్. సింపుల్గా ఇదే క్వశ్చన్ రావచ్చు. కోవిడ్ స్టాండ్ ఫర్, దానిలో CO స్టాండ్స్ ఫర్, VI స్టాండ్స్ ఫర్ అండ్ D స్టాండ్స్ ఫర్ అండ్ 19 స్టాండ్స్ ఫర్. సింపుల్. ఓకే, CEO ఫర్ కరోనా అండ్ VI is nothing but virus and D for diseases and while 19 is nothing but for the year. సో మనకి అవుట్ బ్రేక్ 2019 లాస్ట్లో నవంబర్, డిసెంబర్ ఈ టైంలో కదా మనకి స్టార్ట్ అయింది. సో అందుకని 19ని ఇనిషియేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో టెంపరీ నేము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టెంపరీ నేమ్ కూడా ఇచ్చింది 2019 NCOV అని. That is novel coronavirus pneumonia. Okay, later they were announced that COVID-19 is the official name of the deadly virus, that is disease that was spread from the China. Okay, సో వీ హ్యావ్ 2002-2003లోని సేమ్ ఇలాంటి రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్నటువంటి ఒక సార్స్ అనేది, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనేది మనకి రావడం జరిగిందనమాట. So these particular diseases nothing but genetic diseases. They are genetic in the sense ఏంటంటే కనుక యానిమల్ నుంచి పీపుల్కి సంభవించేవి. ఓకేనా, మీనింగ్ ఫర్ genetic is nothing but the transmission from between animals and people.
Okay, so virus itself has been designated as SARS coronavirus 2 by the International Committee on the Taxonomy of Virus. సో ఇక్కడ మీరు యూ మస్ట్ రిమెంబర్ COVID-19 స్టాండ్స్ ఏంటి, దీన్ని ఎవరు అంటే దీని యొక్క అఫీషియల్ నేమ్ని ఎవరు చేశారు, దాని యొక్క చీఫ్ ఎవరు, అండ్ దాని యొక్క వైరస్ నేమ్ ఏంటంటే కనుక సార్స్ కరోనా వైరస్ 2. ఓకే, సో దీస్ 3 points ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ వన్ యూనియన్ బడ్జెట్ 2020-21 చాలా హైలైట్స్ ఉన్నాయి ఈ బడ్జెట్లోని. సో నార్మల్గా మీరు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయినప్పుడు మీరు ఆల్రెడీ యూనియన్ బడ్జెట్ చదివి ఉంటారు. బట్ నిర్మలా సీతారామన్ గారు ఈ పర్టికులర్ బడ్జెట్లోని ఏంటంటే కనుక వెరీ ఇంపార్టెంట్ అంటే 3 బ్రాడ్ థీమ్స్ని తీసుకురావడం జరిగిందనమాట. సో 3 కాంపోనెంట్స్ని తీసుకురావడం జరిగింది ఆస్పిరేషనల్ ఇండియాలో. సో దట్ ఈస్ వే దిస్ వన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, దిస్ పర్టికులర్ యూనియన్ బడ్జెట్. సో దీనిలో ఏంటంటే కనుక ఓన్లీ హైలైట్, కంప్లీట్గా యూనియన్ బడ్జెట్ నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయను, హైలైట్స్ ఏంటి ఉన్నాయి ఓకేనా, 3 బ్రాడ్ థీమ్స్ ఏంటి ఉన్నాయి అండ్ ఆస్పిరేషనల్ ఇండియా కాంపోనెంట్స్ ఏంటి ఉన్నాయి, ఆ 3 points చదువుకోండి సరిపోతుంది మీకు. ఓకే, సో our Indian Finance Minister Nirmala Sitharaman have presented the Union Budget 2020-21 in the Parliament in the last year. This one is last year session కదా. సో ఇందులో కీ హైలైట్స్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ ఏంటంటే కనుక 3 ప్రామినెంట్ థీమ్స్ ఆఫ్ ద బడ్జెట్ ఏంటి, ఒకటి ఆస్పిరేషనల్ ఇండియా, ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ఆల్ దీనిలో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. సో ఈ నేమ్స్ అన్నీ కూడాను మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ఆల్, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. అండ్ ఆస్పిరేషనల్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ బెటర్ స్టాండ్ ఆఫ్ లివింగ్ ఉండాలి విత్ యాక్సెస్ టు హెల్త్, ఎడ్యుకేషన్, బెటర్ జాబ్స్ ఫర్ ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ కేరింగ్ సొసైటీ. ఓకే, సో దీస్ 3 ప్రామినెంట్ థీమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ పర్ బడ్జెట్. ఓకేనా, సో బోత్ హ్యూమన్ అండ్ compassionate and antyodaya as an article of faith. Okay, next caring society అనేది ఉండాలి. And there are 3 broad themes are held together by corruption free, policy driven good governance ఉండాలి, clean and sound financial sector and ease of living underlined by the 3 themes of union, ఈ 3 lines of యూనియన్ బడ్జెట్ కింద. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ 3 కాంపోనెంట్స్ ఆఫ్ ఆస్పిరేషనల్ ఇండియా. దీనిలో 3 కాంపోనెంట్స్ ఏంటి, అగ్రికల్చర్, ఇరిగేషన్, రూరల్ డెవలప్మెంట్, వెల్నెస్, వాటర్, శానిటేషన్ అండ్ ఎడ్యుకేషనల్ అండ్ స్కిల్స్. ఓకే, సో దీస్ పర్టికులర్ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ మస్ట్ రీడ్ థరోలీ. ఓకే, అండ్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ మనకి ఫిజికల్ డెఫిషియట్ టార్గెట్ ఎంత, pegged at 3.8% of GDP for financial year 2020. ఓకే, సో దిస్ మేబీ మనకి ఎకానమీ నుంచి ఈ క్వశ్చన్ వచ్చి అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఫినాన్స్ మినిస్టర్ ఏం చెప్పారంటే కనుక మేబీ ద ఫిజికల్ డెఫిషియట్ విల్ బి 3.8% ఆఫ్ ద జీడిపి అండ్ మనం అంటే సర్వీసెస్ని డెలివరీ చేయాలంటే కనుక దట్ కెన్ బీ ఓన్లీ అచీవబుల్ త్రూ డిజిటల్ గవర్నెన్స్ ద్వారా అవుతుంది. అండ్ ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం పెంచాలి అనుకుంటే కనుక దట్ ఈస్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా అవుతుంది. అందుకే మనకి లాస్ట్ ఇయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కూడా వాళ్ళు అది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కూడా మనకి వచ్చింది కదా. సో దీనికోసం అరౌండ్ 1000 crores ఎంతోని శాంక్షన్ చేశారు. సో యూ మస్ట్ రీడ్ దట్ వన్ ఆల్సో. మేడం ఇది లాస్ట్ ఇయర్ బడ్జెట్ కదా, ఈ ఇయర్ మనకి ఎగ్జామ్ అవుతుంది కదా, చదవాల్సిన అవసరం ఏమైనా ఉందా అంటే ఇది ఈ టైప్ ప్యాటర్న్ మనకి ఈ ఇయర్ మళ్ళీ రాలేదు. ఓకేనా, బ్రాడ్ థీమ్స్ కానీ లేకపోతే ఆస్పిరేషన్ ఇన్ ఇండియా, కేరింగ్ సొసైటీ, ఎకనామిక్ డెవలప్మెంట్, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఇలాంటి అంటే డామినెంట్ నేచర్ ఉన్నటువంటి వర్డ్స్ ఏంటి కూడాను ఈ ఇయర్ బడ్జెట్లో ఏం పడలేదు. ఓకేనా, జస్ట్ క్యాజువల్గా బడ్జెట్ చెప్పారు. సో అందుకని ఏంటంటే కనుక ఒకసారి లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒకసారి చూసుకోండి. సో ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్లో మనకి ఏంటి కనుక రిస్క్ మిటిగేషన్ ఉంటుంది త్రూ డిజాస్టర్ రెసిలియన్స్ ద్వారా, అలాగే సోషల్ సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేస్తారు త్రూ పెన్షన్ అండ్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ ద్వారా. ఓకేనమ్మా, అండ్ నెక్స్ట్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఇన్ ద యూనియన్ బడ్జెట్. సో కరెంట్లీ మన కంపెనీస్ ఆర్ రిక్వైర్డ్ టు పే dividend distribution tax on the dividend paid to the shareholders at the rate of 15% plus applicable surcharge and cers అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా, చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది. ఒక కంపెనీ ఏం చేసిందంటే తన యొక్క షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్ని పే చేసినప్పుడు తన యొక్క అంటే డివిడెండ్స్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, సో మన షేర్స్ మనకి ఎంతో కొంత డివిడెండ్స్ వస్తాయి కదా కంపెనీ నుంచి. సో కంపెనీస్ డివిడెండ్స్ని షేర్ హోల్డర్స్కి పే చేసినప్పుడు ఎంత పే చేస్తుందో ఆ డివిడెండ్స్ మీద ఆ ట్యాక్స్ని గవర్నమెంట్కి పే చేస్తుంది అనమాట కంపెనీ. ఓకేనా, కరెంట్లీ దట్ వాజ్ దేర్. సో కంపెనీస్ ఆర్ రిక్వైర్డ్ టు పే ద డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్, దట్ ఈస్ DDD ఆన్ ద డివిడెండ్ పెయిడ్ టు ఇట్స్ షేర్ హోల్డర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎంత 15% ప్లస్ అప్లికబుల్ సర్చార్జ్
సర్చార్జెస్ ఉంటాయి, సెస్ అన్నీ ఉంటాయి అనమాట. సో దానిని వెరీ వెరీ ఇంపార్టెంట్ 2020లో రిమూవ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, ద ఫినాన్స్ మినిస్టర్ హ్యాస్ ప్రపోజ్డ్ టు అలో ద డిడక్షన్ ఫర్ ద డివిడెండ్ రిసీవ్డ్ బై ద హోల్డింగ్ కంపెనీ ఫ్రమ్ ఇట్స్ సబ్సిడరీ. ఓకే, సో ఇండియన్ ఈక్విటీ మార్కెట్ని అట్రాక్ట్ చేయడం గురించి, కంపెనీస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడం గురించి ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ని రిమూవ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, సో సీ దిస్ పాయింట్, మార్కెట్ అండ్ ప్రొవైడ్ ద రిలీఫ్ టు లార్జ్ క్లాస్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడం గురించి ఫినాన్స్ మినిస్టర్ ఏం చేశారు, హ్యాస్ ప్రపోజ్డ్ టు రిమూవ్ ద DDT అండ్ అడాప్ట్ ద క్లాసికల్ సిస్టమ్ ఆఫ్ డివిడెండ్ ట్యాక్సేషన్. ఓకేనా, సో మనం ఏంటి అడాప్ట్ చేసుకుందాము, క్లాసికల్ సిస్టమ్ ఆఫ్ డివిడెండ్ ట్యాక్సేషన్ని మనం తీసుకుందాము. ఓకే, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ని రిమూవ్ చేద్దాము అని చెప్పేసి అన్నారనమాట. సో ద డివిడెండ్ షెల్ బి ట్యాక్స్డ్ ఓన్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రిసిపియెంట్స్ ఎట్ ద అప్లికేబుల్ రేట్. ఓకే, నాట్ గివర్. ఓకే, రిసిపియెంట్స్ అంటే ఇక్కడ ఎవరు, వీళ్ళు. ఇక్కడ ఇంతకుముందు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఎవరు పే చేస్తున్నారు, కంపెనీ పే చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఎవరు పే చేయమంటున్నారు, రిసిపియెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్ అప్లికేబుల్ రేట్లో పే చేసి సరిపోతుంది. సో దీనివల్ల మనకి ఏంటంటే కనుక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, సో ఫినాన్స్ మినిస్టర్ ప్రపోజ్డ్ టు అలో ద డిడక్షన్ ఫర్ డివిడెండ్ రిసీవ్డ్ బై హోల్డింగ్ కంపెనీ ఫ్రమ్ ఇట్స్ సబ్సిడరీ. ఓకే, and that one is very very important one, this one dividend distribution tax. So ivanni economy related one andi, chala important. And next one, Vivad se Vishwas scheme. So what is this Vivad se Vishwas scheme? So under the proposed Vivad se Vishwas scheme, a taxpayer would be required to pay only the amount of the disputed tax and will get a complete waiver of interest and penalty provided he pays by 31st March 2020. Okay, so ఇందులో ఏంటంటే కనుక వివాద్ సే విశ్వాస్ స్కీమ్లో ఏంటంటే ట్యాక్స్ పేయర్స్ ఉంటారు కదా, సో లేట్ పేయింగ్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ పెనాల్టీ ఏం పడదు. సో మీరు 31st March 2020 కల్లా పే చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ మీకు ఏదైతే ట్యాక్స్ అమౌంట్ ఉందో, అంటే ఇవంతా ఏంటంటే కనుక ట్యాక్స్ నుంచి మనకి మ్యాక్సిమం అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది, రైట్? ఇన్కమ్ జనరేషన్ ట్యాక్స్ నుంచే మనకి రావాలి గవర్నమెంట్కి. సో వాళ్ళకి మీరు ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అలాగే మీకు ఎలాంటి పెనాల్టీ ఉండదు. మీకు ఏదైతే ట్యాక్స్ పడిందో కేవలం ఆ ట్యాక్స్ని మాత్రమే పే చేయండి. జస్ట్ దే వాంట్ టు అట్రాక్ట్ ద పీపుల్. ఓకే, సో అలాంటి స్కీమ్స్ని కూడా తీసుకురావడం జరిగింది. సో వాట్ ఈస్ ద స్కీమ్? వివాద్ సే విశ్వాస్ స్కీమ్. ఓకే, సో కంప్లీట్ వేవర్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ మా. So they can pay the tax by 31st March 2020, and those who will avail the scheme after 31st March 2020 will have to pay some additional amount pay చేస్తారనమాట. ఓకే, additional amount, not that much amount, some additional amount pay చేస్తారు. So the scheme will remain open till 30th June 2020 వరకు ఉంటుంది. Just remember what is this Vivad se Vishwas. Okay, and the next very very important, Facebook launches a digital literacy program for women. Okay, for women, especially for women గురించి కాబట్టి very important one. So Facebook ఏంటంటే లాంచ్ చేసింది వి థింక్ డిజిటల్ ప్రోగ్రామ్. ఏంటిది? We think digital program here in a partnership with the National Commission for Women and the Cyber Peace Foundation on the occasion of Safer Internet Day. ఓకేనా, సో ఆన్ ద అకేషన్ ఆఫ్ సేఫర్ ఇంటర్నెట్ డే రోజు నాడు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అండ్ సైబర్ పీస్ ఫౌండేషన్తో కలిసి ఫేస్బుక్ వాళ్ళు లాంచ్ చేశారన్నమాట డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్ ఫర్ ద ఉమెన్. ఉత్తరప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అంటే కనుక డిజిటల్ లిటరసీ ట్రైనింగ్ క్లాసెస్ని ఉమెన్కి ప్రొవైడ్ చేయాలి. ఓకే, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ టు ప్రొవైడ్ డిజిటల్ లిటరసీ ట్రైనింగ్ అడ్రస్సింగ్ ద ఇష్యూస్ అరౌండ్ ప్రైవసీ గురించి, సేఫ్టీ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ టు 1 lakh women across the 7 states throughout the year. So what are the 7 states here? Uttar Pradesh, and expand to other states like including Assam, West Bengal, Madhya Pradesh, Gujarat, Jharkhand and Bihar. Okay, so you must know about National Commission for Women. It is a constitutional body or a statutory body? Simple question manaki last year adigindi, which of the following is not a constitutional body అని అడిగారు. ఓకే, బట్ ఇప్పుడు అది కాన్స్టిట్యూషనల్ బాడీ అయిపోయింది, బట్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అడిగారు. సో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ బాడీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో దే జనరలీ కన్సర్న్డ్ విత్ ఏంటి, ఉమెన్కి సంబంధించినటువంటి పాలసీ మ్యాటర్స్ గురించి, గవర్నెన్స్ గురించి వీళ్ళు శ్రమిస్తారనమాట, వర్క్ చేస్తారు. దట్ ఈస్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. సో ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక ఎవరు లాంచ్ చేశారు? ఫేస్బుక్. ఎవరితో కలిసి? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్తో కలిసి. ఏ రాష్ట్రంలో? ఉత్తరప్రదేశ్ అండ్ ఇంక్లూడింగ్ సమ్ అదర్ స్టేట్స్, అస్సాం, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్ అండ్ బీహార్. ఓకే,
And the next important one, Joy Bangla to be the national slogan of Bangladesh. So Bangladesh యొక్క నేషనల్ స్లోగాన్ దేనిగా డిక్లేర్ చేశారు అంటే కనుక జాయ్ బాంగ్లా. ఓకేనా. సో సీ హియర్, High Court of Bangladesh has recently ordered that Joy Bangla will be the national slogan of Bangladesh. The court also directed that authorities to ensure that teachers and students use the slogan after assembly. Okay na. So assemble అయిన తర్వాత teachers and students they need to use this slogan. Okay. సో ఇది మనకి ఈ పర్టికులర్ సెషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే 1971లో వీ ఆర్ పార్ట్ ఇన్ దిస్ పర్టికులర్ బంగ్లాదేశ్ ఫార్ట్. ఓకేనా. సో 1971లోని బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయింది. అలా విడిపోవడానికి భారతదేశం సహకరించింది, రైట్. సో ఈ జాయ్ బాంగ్లా అనేది మెయిన్ స్లోగన్ అనమాట. డ్యూరింగ్ ద లిబరేషన్ వార్ ఫర్ ద బంగ్లాదేశ్ ఫార్ట్ అగైన్స్ ద పాకిస్తాన్. ఓకే. సో దట్ ఈస్ వే సమ్వాట్ ఇంపార్టెంట్. జస్ట్ ఇక్కడ ఈ పేరు గుర్తుపెట్టుకోండి, జాయ్ బాంగ్లా అని. సో వాట్ ఈస్ అవర్ నేషనల్ స్లోగన్? ఇండియా యొక్క నేషనల్ స్లోగన్ ఏంటి? సత్యమేవ జయతే. ఓకే. సో యూ మస్ట్ రిమెంబర్ సత్యమేవ జయతే. ఓకేనా. సో దిస్ ఈస్ కమ్స్ ఫ్రమ్ దేవనగరి స్క్రిప్ట్ ఎట్ ద బేస్ ఆఫ్ లైన్ క్యాపిటల్ ఆఫ్ అశోక అండ్ ఫార్మ్స్ ఇన్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆంబ్లమ్. ఓకే. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. సో యాజ్ ఏ గవర్నమెంట్, మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు యూ మస్ట్ నో సమ్ పాయింట్స్. ఓకే. And the next important one, government approves the 32 projects under Pradhan Mantri Kisan Sampada Yojana, so which is related to employment. Okay na, ante direct and indirect employment ki sambandhinచిన scheme andi idi. So somewhat very important one, so don't leave this type of schemes. Okay. సో గవర్నమెంట్ రీసెంట్గా ఏంటంటే టోటల్ 32 ప్రాజెక్ట్స్ని లాంచ్ చేసింది, అంటే శాంక్షన్ చేసింది అండర్ యూనిట్ స్కీమ్ ఆఫ్ ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన కింద. ఓకే. సో వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్ అంటే కనుక డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అబౌట్ 15,000 persons and focus will be employment opportunities in the rural areas. Okay. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో 15,000 దాకా మనకి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది బికాస్ ఆఫ్ దీస్ 32 ప్రాజెక్ట్స్ కారణంగా. ఓకే. సో సోషల్ సెక్యూరిటీ రిలేటెడ్ అండ్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ అండ్ ఉమెన్ రిలేటెడ్, లేబర్ రిలేటెడ్ ఏమైనా వస్తే వాటిని స్కిప్ చేయకండి అని చెప్పాను మీకు, రైట్. సో దిస్ ఇస్ రిలేటెడ్ టు ఎంప్లాయ్మెంట్ అండ్ సమ్వాట్ లేబర్ బికాజ్ మనకి ఇక్కడ రూరల్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది, రైట్. సో ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన ఇది స్కీమ్ ఫర్ అగ్రో మెరైన్ ప్రాసెసింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్ which has been launched in 2017. సో 2017లో దీన్ని లాంచ్ చేశారు ఈ పర్టికులర్ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజనని. సో సీమా రిమెంబర్ మీ మస్ట్ 2014 తర్వాత వచ్చిన స్కీమ్స్ అన్నిటి మీద మీరు ఫోకస్ చేయాలని మీకు చెప్పాను. సో 2017లో మనకు వచ్చింది ఇది స్కీమ్ ఫర్ అగ్రో మెరైన్ ప్రాసెసింగ్ గురించి, అలాగే అగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్ గురించి ఈ పర్టికులర్ స్కీమ్ని తీసుకోవడం జరిగిందనమాట. సో వాట్ ఈస్ ద మెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఈస్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ దిస్ స్కీమ్. ఓకే. దీనిలో మనకి సెవెరల్ కాంపోనెంట్స్ ఉంటాయి. మెగా ఫుడ్ పార్క్స్ కానీ, ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్స్ కానీ, క్రియేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ అగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్, ఫుడ్ సేఫ్టీ, క్వాలిటీ అష్యూరెన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. So these three are the main objective of this particular program. Creation of modern infrastructure ఉంటుంది for food processing and mega food parks గురించి, అలాగే to create the robust supply chain infrastructure for the perishables and to create the effective backward and forward linkage కూడా ఉంటుంది, అంటే linking the farmers and processing and market. ఓకేనా. సో ఇక్కడ మార్కెట్కి అలాగే ఫార్మర్స్కి లింకింగ్ ఉండాలి. ఓకేనా. సో దట్ కెన్ ఆల్సో క్రియేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ కాబట్టి అండ్ దట్ టు రూరల్ ఏరియాస్లో కాబట్టి ఒక్కసారి ఈ స్కీమ్ని చదవండి. ఓకేనా. సో వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్, సో దీని నోడల్ ఏజెన్సీ ఏంటి అని చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్, దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. సో దిస్ పర్టికులర్ స్కీమ్ని 2014లో లాంచ్ చేశారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ కౌశల్య యోజన. ఇట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ 2014 బై మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, NRLM. ఓకే. NRLM నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు ఈ పర్టికులర్ యోజనని, ఈ పర్టికులర్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన? చాలా ఇంపార్టెంట్ అండి ఈ స్కీమ్. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ అంటే కనుక రూరల్ పూర్ ఎవరైతే ఉన్నారో, అంటే రూరల్ పూర్
youth into economically independent and globally relevant workforce. ఓకే, సో ఎవరైతే రూరల్ ఏరియాలోని ఏజ్ గ్రూప్ 15 to 35 ఇయర్స్ ఉన్నారో యూత్, ఓకేనా, రూరల్ విలేజెస్లోని, సో వాళ్ళకి ఈ పర్టికులర్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ పర్టికులర్లీ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, పీడబ్ల్యూడీ అప్ టు 45 ఇయర్స్ వాళ్ళు కూడాను ఇది ఎలిజిబుల్ అనమాట. మెయిన్గా యూత్ నార్మల్గా అదర్ క్యాస్ట్ అయితే కనుక 15 to 35 యూత్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆర్ ఎలిజిబుల్. ఓకే, అదే ఉమెన్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి యూత్, ఓకే, 45 ఇయర్స్ దాకా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇట్స్ లైక్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు రూరల్ పీపుల్కి. సో provides the funding support for the placement linked skill projects, okay, and demand led skill training and no cost to the rural poor. సో ఫ్రీ కోచింగ్, ఫ్రీ ట్రైనింగ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లోని. అండ్ మ్యాండటరీ కవరేజ్ ఆఫ్ సోషలీ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్, ఎవరు వాళ్ళు ఎస్సీ, ఎస్టీ 50%, మైనారిటీ 15% అండ్ ఉమెన్ 33% ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి మ్యాండటరీ కవరేజ్ చేస్తారు ఖచ్చితంగా. ఉమెన్ 33% ఉమెన్ని కవర్ చేస్తారు, ఎస్సీ, ఎస్టీని 50% కవర్ చేస్తారు. And greater emphasis on the projects for the poor rural youth in Jammu and Kashmir and northeastern region and 27 left wing extremist districts లో కూడాను చాలా ఎక్కువగా దీన్ని ఎక్స్పాండ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో అగైన్ దిస్ వన్ విల్ రిలేటెడ్ టు యూత్ ఎంప్లాయ్మెంట్ అండ్ వల్నరబుల్ అంటే సోషల్లీ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ గురించి కాబట్టి దిస్ వన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ స్కీమ్, దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ మీద, అటల్ పెన్షన్ స్కీమ్ మీద, తర్వాత స్టార్టప్ ఇండియా మీద క్వశ్చన్స్ అడిగడం జరిగింది. ఓకేనా, సో ఇంకా రిమైనింగ్ స్కీమ్స్ దానికి రిలేటెడ్గా ఉన్నవి ఇలాంటివి అనమాట. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అండ్ ఉమెన్ రిలేటెడ్ స్కీమ్స్, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ఇవన్నీ కూడా కొంచెం ఇంపార్టెంట్. ఓకేనా, హై ప్రయారిటీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ ఇయర్ అడుగుతారు అని చెప్పలేం కదా. పెన్షన్ రిలేటెడ్ అవే ఉన్నాయి, అవి మార్పు జరగలేదు, ఆ స్కీమ్సే ఇంకా ఉన్నాయి. ఓకే, సో మేబీ ఈ టైం మనకి ఎంప్లాయ్మెంట్ మీద, యూత్ మీద అండ్ ఉమెన్ మీద, వల్నరబుల్ సెక్షన్స్ మీద, వాటి మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ సెషన్. సో ఈ సెషన్లో మనం చాలా కాన్సెప్ట్, దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ యోజన గురించి కానీ, గవర్నమెంట్ 32 ప్రాజెక్ట్స్ని అప్రూవ్ చేసింది అండర్ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన అండ్ నేషనల్ స్లోగన్ ఫర్ బంగ్లాదేశ్, ఫేస్బుక్ డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది ఉమెన్ గురించి ఉత్తరప్రదేశ్లోని. అలాగే యూనియన్ బడ్జెట్లో ఉన్న హైలైట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 3 బ్రాడ్ థీమ్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతారు. యాస్పిరేషనల్ ఇండియా ఈ పాయింట్ అడుగుతారు, అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ఆల్ ఈ పాయింట్ అడుగుతారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్, ఆర్ కేరింగ్ సొసైటీ ఈ పాయింట్ అడుగుతారు. ఓకేనా, సో ఇవన్నీ మీరు క్షుణ్ణంగా చదువుకోండి. అండ్ నెక్స్ట్ వన్, కరోనా వైరస్కి నేమింగ్ అనేది ఎవరిచ్చారు, అలాగే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అండ్ హిమాచల్ గృహిణి సువిధ యోజన లైక్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఓకే, అరౌండ్ 7 to 8 టాపిక్స్ అనేది మనకి ఈ సెషన్లో జరిగాయి. And we'll explain some more important points in the next session. So hope you understand all these concepts. Thank you for watching. Do subscribe to our channel Sankalp Study Success.